నమస్కారం అండి. ఈరోజు ఇంకో మంచి కథ తెలుసుకుందామా? కాశీవరపు వెంకట సుబ్బారావు గారు రచించిన 'నమ్మకం వమ్మైంది' అనే కథను విందామా? రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వలన ఉదయం ఆలస్యంగానే నిద్ర లేచాడు టీచర్ బాలగంగాధర్. లేచిన వెంటనే గబగబా కాలకృత్యాలు ముగించుకొని స్నానపానాలు కానిచ్చి టిఫిన్ చేయకుండానే ఆదరబాదర స్కూల్కు బయలుదేరాడు. భార్య సుబ్బలక్ష్మి కాసేపు ఆగి టిఫిన్ చేసి పోండని చెబుతున్నా వినిపించుకోకుండా తన స్కూటర్ను స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు బాలగంగాధర్. బాలగంగాధర్ కాపురం ఉంటున్నది ప్రొద్దుటూరులోనైనా అతడు ఉద్యోగం చేస్తున్నది 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రమైన ముద్దనూరు హై స్కూల్లో. అతని స్నేహితులు, బంధువులు, తెలిసిన వాళ్ళు అతని పేరుకు తిలక్ తగిలించి అభిమానంగా పిలుస్తుంటారు. దాంతో అతని పేరు బాలగంగాధర్ తిలక్ అయి నిలిచిపోయింది. ముద్దనూరు చేరుకునేసరికి 8:30 గంటలయింది. ఒకేసారి టిఫిన్ చేసి స్కూల్కి పోదామని తాను తరచుగా పోయే టిఫిన్ సెంటర్కు వెళ్ళాడు తిలక్. టిఫిన్ సెంటర్లో అడుగు పెడుతుండగా టిఫిన్ సెంటర్ ఎదురుగా ఉన్న రావి చెట్టు అరుగుపైన కూర్చున్న ఒక పెద్దాయన తిలక్తో బాబు టిఫిన్ పెట్టించవా అని అడిగాడు. సరే పెద్దాయనా అని టిఫిన్ సెంటర్ ఓనరుతో పెద్దాయనకు ఒక ప్లేట్ టిఫిన్ పంపించు అని చెప్పాడు తిలక్. పంపిస్తాను గాని ఆ పెద్దాయన ఎవరో తెలుసా సార్? ఆయన బాగా పేరున్న తెలుగు సినిమా డైరెక్టర్కు తండ్రి అని చెప్పాడు టిఫిన్ సెంటర్ ఓనర్. అవునా? ఆశ్చర్యంగా ఉందే? అవాక్కైపోయాడు తిలక్. టిఫిన్ తిన్నాక తిలక్ అరుగు మీద కూర్చున్న పెద్దాయన దగ్గరికి పోయి ఆయన పక్కన కూర్చొని, పెద్దాయన మీరు సినిమా డైరెక్టర్కు తండ్రి అట కదా, ఎందుకు ఇలా రావలసి వచ్చింది? ఇలాంటి పరిస్థితి ఎందుకు ఏర్పడింది? మీకు అభ్యంతరం లేకుంటే చెబుతారా? ఆసక్తిగా అడిగాడు తిలక్. చెప్పుకోవడం వలన ప్రయోజనం ఏముంది బాబు? అయినా ఇంతలా శ్రద్ధగా అడుగుతున్నారు కాబట్టి చెబుతాను. కేవలం కారణం చెప్పడం వలన ఈ కారణానికే ఇలా వచ్చి కష్టాలు పడే కన్నా సర్దుకుపోయి ఉండొచ్చు కదా అని అనొచ్చు మీరు. నా కథంతా చెప్పితే గాని అర్థం కాదు. ఇలా రావడం సబబేనని చెప్పాడు పెద్దాయన నిర్లిప్తంగా. తిలక్ టైం చూసుకున్నాడు. ఇంకా అర్ధగంట టైం ఉంది స్కూల్ గంట కుట్టడానికి. 2వ పీరియడ్ నుంచి తనకు క్లాస్ ఉంది. పెద్దాయన కథ వినడానికి టైం ఉంది కాబట్టి చెప్పమన్నాడు తిలక్. పెద్దాయన తన కథ చెప్పసాగాడు. మాది రెక్కాడితే డొక్కాడని కుటుంబం. ఎర్రగుంట్ల మండలంలోని ఒక చిన్న పల్లెటూరు మాది. మాకు 2 ఎకరాల వెలి భూమి ఉంది. ఊళ్ళో చిన్న ఇల్లు, చిన్న కళ్ళం తొడ్డి ఉన్నాయి. నేను నా భార్య కలిసి మా పొలంలో పని చేసుకుంటూ బతికేవాళ్ళం. మా చేనులో పని లేనప్పుడు ఇతరుల పొలాలకి కూలి పనికి పోయేవాళ్ళం. పెద్దగా ఆస్తిపాస్తులు లేకున్నా భార్యాభర్తలం సుఖంగానే ఉండేవాళ్ళం. కొంతకాలానికి మాకొక మగబిడ్డ పుట్టాడు. మా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పిల్లోడిని అల్లారు ముద్దుగా పెంచుకున్నాం. బుడిబుడి అడుగులు వేసేటప్పుడు ఎంతో మురిసిపోయాం. వాడు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే సంతోషంతో పులికించిపోయాం. మా లోకం వాడే, మా ఆశలు ఆకాంక్షలు దానిపైనే. వాడిని చదివించి పైకి తేవడమే మా జీవితాశయం. వాడి యోగక్షేమాలు, వాడి అభివృద్ధే మా సర్వస్వం. అంతెందుకు, మా పంచప్రాణాలు వాడే. వాడికి 5 ఏళ్లు నిండి 6వ ఏడు పడగానే మా ఊరిలోని ప్రాథమిక పాఠశాలలో వేశాం. 10 ఏళ్ల వయసు రాగానే మా ఊరికి పక్కనే ఉన్న పంచాయతీ కేంద్రంలో హై స్కూల్లో చదివించాం. ఇంటర్మీడియట్ ఎర్రగుంట్లలో చేర్పించాం. పిల్లోడి చదువుకు ఏ ఆటంకం రాకుండా, తిండికి గుడ్డకు నగలకుండా ఉండేందుకు మేము గొడ్డు చాకరీ చేశాం. మా కడుపులు మార్చుకొని వాడిని ఎగదోశాం. 10వ తరగతి వరకు వాడికి మాతోనే లోకం. మమ్మల్ని విడిచి ఉండేవాడు కాదు. ఇంటర్లో చేరాక క్రమేణా మాతో చనువు తగ్గించాడు. వాడికి అవసరం మేరకు మాట్లాడేవాడు. మౌనంగా ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు. కాలేజీలో స్నేహితులు ఏర్పడ్డారు. స్నేహితులతోనే ముచ్చట్లు పెట్టుకునేవాడు. సినిమాలు ఎక్కువగా చూసేవాడు. సినిమాల గురించి స్నేహితులతో ఆసక్తిగా చర్చించేవాడు. ప్రొద్దుటూరు, మైదుకూరు, కడప, కమలాపురం, పులివెందల, జమ్మలమడుగు, బుద్వేలు, రాజంపేట, రాయచోటి తిరిగేవాడు. ఎక్కడ నాటకాలాడుతున్నా, ఎక్కడ సాహిత్య సభలు జరుగుతున్నా అక్కడికి తప్పక పోయేవాడు. మాతో గడపడం బాగా తగ్గించాడు. డబ్బు అవసరాలకు మాత్రమే మా వద్దకు వచ్చేవాడు. 3 ఏళ్లు ప్రొద్దుటూరులో డిగ్రీ, మరో 2 ఏళ్లు కడపలో పీజీ హాస్టల్లో ఉండి చదివాడు.
మేము రెక్కలు ముక్కలు చేసుకొని మా కష్టాలు మేము పడి వాడికి డబ్బు పంపించేవాళ్ళం. వాడిపై మాకున్న ప్రేమ, అభిమానం, ఆత్మీయత, అనురాగం వాడిలో పెద్దగా ప్రభావం కలిగించినట్లు కనిపించలేదు. ఉదాసీనంగా వ్యవహరించేవాడు. అవసరాలకు తప్ప ఇంటికి రావడం దాదాపు మానేశాడు. వాడి చదువు కోసం ఊరిలో కళ్ళం దొడ్డి అమ్మేశాం. వాడు ఎదిగి బాగుపడితే చాలు అనుకున్నాం. వాడు పాటలు, పద్యాలు, కథలు రాసేవాడు. అవి పత్రికల్లో ప్రచురింపబడేవి. చిన్న చిన్న నాటికలు రాసి కాలేజ్ ఫంక్షన్లో ప్రదర్శించేవాడు. వాడి చుట్టూ ఒక ఇమేజ్ను పెంచుకున్నాడు. మేము వాడి ప్రతిభకు చాలా ఆనందపడేవాళ్ళం. ఉన్నట్టుండి ఒకరోజు ఇంటికి వచ్చాడు. మేము చాలా సంతోషపడ్డాము. బాబు, చాలా మంచి చదువు చదివావు. ఇక ఒక మంచి ఉద్యోగం చూసుకొని పెళ్లి చేసుకో నాయనా అన్నాం. లేదు నాన్న, నాకు ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. అమ్మా, నాన్న, నా మాటలు జాగ్రత్తగా వినండి. నాకు సినిమా రంగం అంటే చాలా ఇష్టం, ఆసక్తి ఎక్కువ. నాకు సినిమా రంగంలోకి పోయి డైరెక్టర్గా సినిమాలు తీయాలని ఉంది. నేను తప్పక అందులో విజయం సాధిస్తానని నాకు గాఢమైన నమ్మకం ఉంది. మీరు ఇంతవరకు నా కోసం ఎంతో చేశారు, ఎంతో కష్టపడ్డారు. ఈ ఒక్కసారి నన్ను హైదరాబాద్ పంపించండి. నేను అక్కడ యాక్టింగ్ స్కూల్లో చేరి దర్శకత్వం శాఖలో శిక్షణ తీసుకుంటాను. నేను సినిమా రంగంలో తప్పక ఎదుగుతాను. మన బతుకులు బాగుపడతాయి. నన్ను హైదరాబాద్ పంపించండి, చివరిగా తెగేసి చెప్పాడు. మేము చాలా చెప్పి చూసాం. సినిమా రంగంలో ఏ వెనుక బలం లేకుండా ఎదగడం కష్టమన్నాం. ఉద్యోగం అయితే ఏ చీకు చింత లేకుండా జీవితం కుదురుగా ఉంటుందని చెప్పాం. దానికి వాడు ఏవేవో కారణాలు చెప్పాడు. అందులో అయితేనే నేను రాణిస్తాను అన్నాడు. వాడి పట్టుదల చూసి సరే అన్నాం. వాడి తెలివితేటల మీద మాకు కూడా నమ్మకం ఉంది. అంతో ఇంతో కూడబెట్టుకున్న సొమ్మును ఖర్చులకిచ్చి ఒక మంచి రోజు చూసి వాడిని హైదరాబాద్ బస్ ఎక్కించాం. తర్వాత పొలమో ఇల్లో అమ్మి డబ్బు పంపుతామని చెప్పినాం. వాడు ఎదిగితే మమ్మల్ని చూసుకుంటాడనే నమ్మకంతో. వాడు పోయిన కొద్ది రోజులకు ఊరిలో ఇల్లు అమ్మి డబ్బు పంపినాం. మేము మా 2 ఎకరాల పొలంలో చిన్న పూరిపాక వేసుకుని భార్యాభర్తలం ఉండిపోయాం. 6 నెలలకు ఉత్తరం రాశాడు. తాను శిక్షణ పూర్తి చేసినట్లు, కథ రాసుకుని ఒక నిర్మాతకు కూడా చూపినట్లు. ఆ నిర్మాత సినిమా తీయడానికి అంగీకరించాడని, త్వరలో షూటింగ్ మొదలవుతుందని, 6 నెలల తర్వాత రిలీజ్ అవుతుందని, సినిమా రిలీజ్ అయ్యేంత వరకు బాడుగా ఇంట్లో ఉండాల్సి వస్తుందని, కాబట్టి మీరు 2 ఎకరాల భూమిని అమ్ముకొని హైదరాబాద్ వచ్చేయండని, సినిమాలకు అవకాశాలు వచ్చినంత వరకు ఆ డబ్బును ఇంటి బాడుగకు, మన నిత్యావసరాలకు, షూటింగ్లకు పోవడానికి కారుకు అవసరమవుతుందని, తక్షణం భూమి అమ్ముకొని రండని రాశాడు. మేము ఆలోచించాం. ఇక మాకు వాడే దిక్కు దిశ. వాడు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉండడం సమంజసమని అనుకొని భూమిని అమ్మి హైదరాబాద్ చేరుకున్నాం. అప్పటికే వాడొక అందమైన భవంతిని బాడుగకు తీసుకొని ఉన్నాడు. మేము భూమిని అమ్మగా వచ్చిన డబ్బును వాడి చేతిలో పెట్టాము. వాడు ఆమరునాడు అందమైన కారును కొని ఇంటి ముందు పెట్టాడు. ఇంట్లో జిగేల్మనే ఫర్నిచర్ పెట్టించాడు. వాడు చెప్పినట్లుగానే 6 నెలల తర్వాత వాడి డైరెక్షన్లో తయారైన సినిమా రిలీజ్ అయి యావరేజ్గా ఆడింది. ఇంతలోపల శ్రద్ధగా మరో కథ రాసుకున్నాడు. దాన్ని మరో నిర్మాతకు చూపించి సినిమా తీయడానికి ఒప్పించాడు. అది షూటింగ్ ముగించుకొని రిలీజ్ అయి హిట్ అయింది. ఇంకొక నిర్మాత ఫోన్ చేసి ఆఫర్ ఇచ్చాడు. అతనికి సినిమా చేసి సక్సెస్ సాధించాడు. ఒక పేరున్న నిర్మాత ఇంటికొచ్చి నాకు ఒక సినిమా చేసి పెట్టమని అడిగాడు. చేశాడు. అది కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది. దాని తర్వాత ఒక అగ్రశ్రేణి నిర్మాత అవకాశం ఇచ్చాడు. దాన్ని అత్యంత శ్రద్ధగా తీశాడు. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయి మంచి పేరు ప్రతిష్టలతో పాటు పాపులారిటీని సొంతం చేసుకున్నాడు. దానితో మా వాడు అగ్రదర్శకులలో ఒకడైపోయాడు. ఇంకక్కడి నుంచి వాడి దగ్గరికి హీరోలు, నిర్మాతలు క్యూ కట్టారు. మా వాడు సర్వంగ సుందరమైన ఒక భవంతిని కొన్నాడు. మేమందరం అందులో చేరిపోయాం. ఇండస్ట్రీలో మా వాడి పేరు మారుమ్రోగిపోయింది. విజయానికి మారు పేరులా నిలిచిపోయాడు. ఒక ప్రసిద్ధి నిర్మాత పిల్లనిచ్చి భారీగా కట్నం మా వాడికి మూట చెప్పాడు.
ఇవ్వని మా ప్రమేయం లేకుండానే, మా ప్రసక్తి లేకుండానే అన్నీ జరిగిపోయాయి. మేము కేవలం ప్రేక్షులమే అయ్యాం. కార్లు, ఆభరణాలు, ఎలలేని సంపదనతో కోడలు ఇంట్లో అడుగుపెట్టింది. కాలం గడిచే కొద్దీ మా వాడు మమ్మల్ని చాలా తేలికగా, చులకనగా చూడడం మొదలుపెట్టాడు. మాతో ఉరుము మాట్లాడడం మానేశాడు. ప్రతిదానికి చిదరించుకునేవాడు, అసహించుకునేవాడు. మేము వాడి ప్రవర్తన చూసి ఎదురు పడడానికి భయపడేవాళ్ళం. ఇంట్లో ఓ మూల నక్కి బతికే పరిస్థితి దాపురించింది. రోజురోజుకి ఇంట్లో సందడి పెరిగిపోయింది. కవులు, పాటల రచయితలు, కథ రచయితలు, నటులు, దర్శకులు, నిర్మాతలు నిత్యం సమావేశమై కథ చర్చలు సాగించేవారు. ఒకరోజు ఇంట్లో హాల్లో చాలా మంది కూర్చొని తీయబోయే సినిమా కోసం కథ చర్చలు జోరుగా జరుపుతున్నారు. నేను పంచ ఎగజెక్కి సైను బనీను వేసుకొని గార్డెన్లో మొక్కలకు నీళ్లు పెడుతున్నాను. దేనికోసమో 2-3 సార్లు ఇంట్లోకి బయటికి తిరిగాను. కథ చర్చల్లో పాల్గొన్న ఒక వ్యక్తి, ఎవరితను సారికి అటు ఇటు తిరిగి కథ చర్చలకు డిస్టర్బ్ కలిగిస్తున్నాడు అంటూ విసుక్కున్నాడు. మరొకడు, అవును నేను చూస్తున్నాను, ఇల్లంతా స్వేచ్ఛగా కలయ తిరుగుతున్నాడు, ఎవరితను మొదటివాడికి వంతపాడాడు. మిగతా వారు ఒత్తిడి తెచ్చారు. నేను మొత్తం వ్యవహారాన్ని గమనిస్తున్నాను. మా వాడు కొద్దిసేపు తటాపటాయించి, మా పనివాడు అన్నాడు. దాంతో నా గుండె పగిలి నీరైంది. అట్లా అంటాడని నేను ఊహించలేదు. ఎంత మాట అన్నాడు, ఎట్లా నోరాడింది. వాడిని ప్రాణం పెట్టి పెంచాం. వాని ఎదుగుదలకు పునాదులు వేయడానికి ఎంతో కష్టపడినాం. మేము వేసిన పునాదులపై భవనం నిర్మించుకుని ఇప్పుడు నన్ను పనివాడు అంటాడా? ఛా, వీడింట్లో క్షణం కూడా ఉండకూడదు. అడుక్కు తిన్నైనా బ్రతుకుతాను, బతకలేకపోతే చస్తాను, అంతేగాని వీడింట్లో మాత్రం ఉండకూడదు అనుకొని సరాసరి పెరట్లో ఉతికిన బట్టలు ఆరేస్తున్న పెళ్ళాం దగ్గరికి పోయాను. మనకు ఇంట్లో రుణం తీరిపోయింది, మనం బయటికి పోదాంరా అని జరిగిందంతా చెప్పాను. ఆమె, తొందరపడకు, అంటే అననిలే, అనింది మన కొడుకే కదా, ఈ వయసులో మనం బయటికి పోయి ఎలా బతుకుతాం, ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుంది, జీవితం చివరిలో ఉన్నాం, ఏ పని చేయలేం, తమాయించుకొని సర్దుకొని పోదాం అన్నది. లేదు, పోవాల్సిందే, నా గుండెలు పగిలిపోయాయి, నా మనసు వికలమైపోయింది, మనం బయటికి పోవాల్సిందే, బయలుదేరు అని ఒత్తిడి చేశాను. ఆమె ఇంకా ఏమేమో చెప్పి చూసింది. నేను వినలేదు. చివరికి ఆమె, నేను రాను అనింది నిన్ను కదా, కాబట్టి నీవే పో, నేను మాత్రం రాను అని ఖరాఖండిగా చెప్పింది. ఇక ఆమెను వదిలేసి ఒంటరిగా బయటికి వచ్చేశాను అంటూ ఆ పెద్దాయన తన నేపథ్య గాథనంతా పూసగుచ్చినట్లు చెప్పి ముగించాడు. మన బాలగంగాధర్ తిలక్ పెద్దాయన జీవిత కథను అశాంతం విని, పెద్దాయన, మీ కథను విన్నాక మీరు తొందరపడ్డారేమో అనిపిస్తుంది నాకు. నిజమే, మీ కొడుకు మీ విషయంలో పెద్ద తప్పే చేశాడు. దురుసుగా ప్రవర్తించినాడు, దుర్మార్గంగా వ్యవహరించినాడు. కాదనను, కానీ మీకు ఈ వయసులో అంత ఆత్మాభిమానం పనికిరాదు. సర్దుకొని పోయే గుణం అలవర్చుకోవాలి, లేకపోతే కష్టాల పాలైపోతాం అనునాయంగా చెప్పి చూశాడు. అందుకు ఆయన, ఏమైతేనేం, బయటికి వచ్చేశాను, ఇంకా తిరిగి పోను, నా జీవితాన్ని ఇక్కడే ముగిస్తాను బాబు దృఢంగా చెప్పేశాడు. మీ కొడుకు పేరేమిటి అడిగాడు తిలక్. వద్దులే బాబు, వాడి పేరు చెప్పి వాడికెందుకు నా మూలంగా చెడ్డ పేరు రావడం, ఇది నా కర్మ అనుకుంటాను. అంత పరిస్థితిలోనూ తండ్రి గుణం చూపించాడు పెద్దాయన. సరే పెద్దాయన, మీకెట్లా మంచిది అనిపిస్తే అట్లా ఉండండి. ప్రొద్దుటూరు వస్తే అనాథాశ్రమంలోనూ వృద్ధాశ్రమంలోనూ చేర్పిస్తాను అన్నాడు తిలక్ మనసు ఉండబట్టలేక. లేదు బాబు, ఏదైనా పని ఇప్పించండి, చేస్తాను. అతని మాటల్లో ఆత్మాభిమానం మళ్ళీ తొణికిసలాడింది. అలాగే, సూపర్ మార్కెట్లోనూ, మండి బజార్లోనూ, మిల్లులోనూ వాచ్మెన్గా ఉందురుగాని ప్రొద్దుటూరు వచ్చేయండి అని చెప్పి తన ఫోన్ నంబర్ ఇచ్చి ఓ 500 రూపాయల నోటును చేతిలో పెట్టి స్కూల్ గంట కొట్టడంతో స్కూల్ వైపు నడిచాడు బాలగంగాధర్ తిలక్. ఎందరోలాగా నాకెందుకు అనుకోలేదు తిలక్. మరి కొందరిలాగా తన దారిన తాను పోలేకపోయాడు తిలక్. మీకు ఈ కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.